ఈ నెల 27న జరగబోయే రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఎల్కతుర్తి గులాబీమయమైంది. అక్కడంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, తోరణాలు కనిపిస్తున్నాయి. 1250 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధమైంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు ప్రేమతో సభ కోసం విరాళాలు అందించారు. ఎడ్ల బండ్లు కట్టుకొని సభ కోసం బయలుదేరినారు. వినూత్నంగా ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా వాసులు కేసీఆర్ కు లేఖ రాశారు. కేసీఆర్ను వద్దనుకున్నందుకే తాము ఇబ్బందులు పడుతున్నామని లెటర్లో ప్రస్తావించారు. మేము మీటింగ్కి వస్తాం, మాకు బస్సును ఏర్పాటు చేయండి గులాబీ బాస్ని కోరారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ముఖ్య నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. ఆయన ప్రసంగం వినేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. మహాసభకు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు. కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తదని ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతుందనే భరోసా కలుగుతుందంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేమొస్తామని ప్రతి నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా కదులుతున్నారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చినా అందరూ తెలంగాణ భవన్ వైపే చూస్తున్నారని, వారికి తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఉంటదని కేటీఆర్ అన్నారు.